వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి 100 మార్క్స్ టార్గెట్గా మనం కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ సంబంధించి, అలాగే 4 మార్క్స్ అండి, 2 మార్క్స్ 1 మార్కు సంబంధించి కాన్సెప్ట్ వైజ్ అండి. అంటే మనం కాన్సెప్ట్ వైజ్ వెళ్తే మనకి పేపర్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతామండి. మనకి ఈ క్వశ్చన్ వచ్చేస్తుందని మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి కాన్సెప్ట్ వైజ్ చూద్దామండి. 8 మార్క్స్కి సంబంధించి మనం 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. మనకి దానికి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం ఒక 5 సెలెక్ట్ చేసుకుంటామండి. మిగతా చాయిస్ కింద వదిలిపెడతాం. దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దామండి. 8 మార్క్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 29 నుంచి 33 వరకు ఉంటాయండి. ఇక్కడ మనకి 29Aలో రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టరు. ఇక్కడ మనకి దీనికి ఇంటర్నల్ చాయిస్ వచ్చి ట్రయాంగిల్స్ ఉంటుందండి. అలాగే 30Aలో కోఆర్డినేట్ జామెట్రీ, దీనికి ఇంటర్నల్ చాయిస్ వచ్చి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండి. అలాగే 31Aలో ప్రాబిలిటీకి మనకి అప్లికేషన్స్ ఆఫ్ టెగ్నోమెట్రీ, అలాగే స్టాట్కి సంబంధించి అథమెటిక్ ప్రోగ్రెషన్ అండి. 33 ఇది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్, 2 ఇంటర్నల్ చాయిస్ ఏనండి. 33A బికి సంబంధించి ఇక్కడ మనం 29Aలో రియల్ నెంబర్స్లో మనం నేర్చుకునే ప్రాబ్లమ్స్ అనేవి ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. మనకి కంపల్సరీ ఇవే ఉంటాయండి. ఫస్ట్ ప్రూవ్ దట్ రూట్ 2 ఇర్రేషనల్ అని చూపించడం, రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఈ మోడల్లో అంటే 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించడం, 5 - రూట్ 3, 6 + రూట్ 2 ఆర్ ఇర్రేషనల్ అని చూపించడం అండి. ఇది 29Aలో. 30Aలో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ చెప్తామండి. ఆ పాయింట్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్రాబ్లమ్స్ అయినా చేసుకోండి. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ మీద, మనకి ట్రై సెక్షన్ మీద మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి చూడండి ఒకసారి. అలాగే పాయింట్స్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అండి. మనకి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఏరియా ఆఫ్ రాంబస్ అండి. ఏరియా ఆఫ్ రాంబస్ మీద మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోఆర్డినేట్ జామెట్రీలో. అలాగే చెక్ వెదర్ ద పాయింట్స్ ఫామ్ ఏ ట్రయాంగిల్ ఆర్ నాట్. మనకి పాయింట్స్ ఇస్తాడు, అవి ట్రయాంగిల్కి ఫామ్ చేస్తున్నాయి లేదని చెప్పి మనకు వెరిఫై ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ ప్యారలలోగ్రామ్ అండి. ఇక్కడ మన పాయింట్స్ ఇస్తే స్క్వేరు, అలాగే ప్యారలలోగ్రాము, అలాగే ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద 2 పాయింట్స్ అండి. అంటే మనకి PA = PB అని చూపించడం, దాని మీద ప్రాబ్లమ్స్ అండి. అవి చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీద చేసుకోండి. ట్రై సెక్షన్, అలాగే 4 ఈక్వల్ పార్ట్స్ అండి, ఏరియా ఆఫ్ రాంబస్, అలాగే ట్రయాంగిల్ ఆర్ నాట్, వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్, ప్యారలలోగ్రాము, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్ అండి. అలాగే 31Aకి సంబంధించి ప్రాబిలిటీకి సంబంధించి ఫైండింగ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ప్రాబ్లం అండి. ప్లేయింగ్ కార్డ్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి. అలాగే స్పిన్నర్ ప్రాబ్లం, స్పిన్నర్ మనం దాని మీద ఆగుతుంది, దాని మీద ప్రాబ్లం ఉంది. అలాగే సింగిల్ డై అండి, ఒక డై మీద, అలాగే 2 డైస్ అండి, 2 డైస్ మీద ప్రాబ్లమ్స్. అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్, కాయిన్ ప్రాబ్లం. ఈ ప్రాబిలిటీకి సంబంధించి ఇవి కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. అలాగే స్టాట్కి సంబంధించండి ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ గ్రూప్ డేటా అండి. ఇక్కడ మనకి మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ అడుగుతాడు. దానికి సంబంధించి 32A చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. అలాగే 33Aలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుందండి. ఒకటి వర్డ్ ప్రాబ్లం ఇస్తాడు, ఇంకోటేమో మనకి గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఆన్ ఫైండింగ్ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ ఆన్ పెన్సిల్స్ అండ్ పెన్ ప్రాబ్లం అండి. పెన్సిల్స్ 7 పెన్స్ 8 = 40 రూపీస్ అని చెప్పి ఇచ్చాడు ప్రాబ్లం ఉంటుంది. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ క్విజ్ ప్రాబ్లం ఒకటి ఉంటుందండి. బాయ్స్ గర్ల్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్విజ్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాగే రెక్టాంగులర్ గార్డెన్ ప్రాబ్లం, మనకి షేడింగ్ ట్రయాంగులర్ రీజన్ మీద లెక్క ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో గ్రాఫికల్ మెథడ్ అండి. ఇవి ఈ 5 క్వశ్చన్స్ అండి. మొత్తానికి టోటల్గా మనకి ఈ 5 చాప్టర్స్ చదవండి. మనకి 5 × 8 = 40, ఇక్కడికి 40 మార్క్స్ వచ్చేస్తాయండి. మనం ఎక్కువగా 8 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనకి 5 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ సెలెక్ట్ చేసుకోండి, దీని మీద వర్క్ చేయండి. 29A, 30A, 31A, 32A, ఇక్కడ B అండి. ఇది ఏమో వర్డ్ ప్రాబ్లం ఇస్తున్నాడు. ఇక్కడ 33Bకి సంబంధించి ఇవి చేసుకుంటే సరిపోతుందండి. మనకి
తెలుగుకి హిందీకి అలాగే చెప్పామండి. 98 మార్క్స్ వచ్చినాయి. అలాగే తెలుగు 98, హిందీకి కూడా 98 మార్క్స్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇలాగే మ్యాథ్స్కి సంబంధించి కాన్సెప్ట్ వైజ్ వెళ్తే మీకు కూడా 100కి 100 వస్తాయండి. మనకి టార్గెట్ ఏంటంటే 100 మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆల్రెడీ 70+ సంబంధించి కొన్ని వీడియో అప్లోడ్ చేసామండి. అంటే మ్యాథ్స్కి సంబంధించి మనకి రియల్ నెంబర్స్లో ఈ చాప్టర్కి సంబంధించి సెపరేట్గా వీడియో ఉందండి, ఎస్ఏ. అలాగే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి దీనికి సంబంధించి ఎస్ఏ ఉంది. మనకి 10th క్లాస్ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే ప్రాబిలిటీకి సంబంధించిన కూడా మనం చేసామండి. ఇక్కడ స్టాట్కి సంబంధించింది మనం చేయలేదు, ప్రాబ్లం ఇది ఎస్ఐ చేయలేదు. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ చేసామండి. ఇది ఒకటే మన స్టాట్కి సంబంధించి మీన్ మీడియన్ మోడ్ మీద మన ఎస్ఐ చేయలేదు. మిగతా అన్నీ మన ప్లేలిస్ట్లో ఉంటాయండి 10th క్లాస్ మ్యాథ్స్లో. ఇవి ఒకసారి మీరు ఈ చూసుకుని ప్రాబ్లమ్స్ చేయండి. మనకి 8 మార్క్స్ కవర్ అయిపోద్ది. 29 నుంచి 33 వరకు కవర్ అయిపోద్ది. మనం కాన్సెప్ట్ వైజ్ చెప్పుకున్నాం కదండి 8 మార్క్స్కి సంబంధించి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 29A సంబంధించి రియల్ నెంబర్స్లో మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇచ్చిన 3 మోడల్ పేపర్స్, అలాగే బ్లూ ప్రింట్లో ఇచ్చిన 2 మోడల్ పేపర్స్, మొత్తం టోటల్గా 5 మోడల్ పేపర్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ చేసుకున్నా మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందండి. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం మోడల్ పేపర్ 1లో ఇచ్చిన క్వశ్చన్ అండి. ఇది √3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించడం, జస్టిఫై యువర్ ఆన్సర్ అండి. ఇది మన గ్రాండ్ టెస్ట్లో కూడా ఇచ్చారు ఇది. అలాగే మోడల్ పేపర్ 2లో √5 ఈజ్ ఇర్రేషనల్ అండి, జస్టిఫై యువర్ ఆన్సర్ మన ఫ్రీ ఫైనల్లో ఇచ్చారు ఇది. √5 అనేది √5 √3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి 2 మోడల్ పేపర్ 1 మోడల్ పేపర్ 2లో ఉంది. అలాగే గ్రాండ్ టెస్ట్ ఫ్రీ ఫైనల్లో ఇచ్చారు. అలాగే మోడల్ పేపర్ 3లో √2 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అండి. అలాగే మోడల్ పేపర్ 4లో 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. అలాగే మళ్ళీ కంప్లీట్గా మనకి మోడల్ పేపర్ 5లో రిపీట్ అయిందండి ఇది. ఇక్కడ √5 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని. ఇక్కడ మనం ఒక 4 క్వశ్చన్లు నేర్చుకున్న ఇక్కడ మనకి రియల్ నెంబర్స్లో 29A 8 మార్క్స్ కవర్ అయిపోతుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఆ కాన్సెప్ట్ మీద ఈ క్వశ్చన్స్ అయినా మీరు అటెంప్ట్ చేస్తే ఒక 4 క్వశ్చన్లు ఇవి ఒక 8 మార్క్స్ గ్యారెంటీగా కవర్ అయిపోతుందండి. ఇది రియల్ నెంబర్స్కి సంబంధించి. అలాగే 30Aలో క్వశ్చన్స్ కూడా చూద్దాం. అలాగే మోడల్ పేపర్ 5కి సంబంధించి నెంబర్ 30Aకి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అండి. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనం ముందు కాన్సెప్ట్ రాసాం కదండి. ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ మనకి 5 మోడల్ పేపర్స్, అలాగే ప్రీ ఫైనల్లో గ్రాండ్ టెస్ట్లో మనకి అంటే 7 మోడల్ పేపర్స్ చదువుతున్నట్టండి. దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి మోడల్ పేపర్ 1 మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇచ్చిన 3 మోడల్ పేపర్స్, అలాగే బ్లూ ప్రింట్లో ఇచ్చిన 2 మోడల్ పేపర్స్లో అండి. ఇది మొత్తం 5 మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. మోడల్ పేపర్ 1లో మనకి 2 స్టూడెంట్స్ క్లైమ్ టు హ్యావ్ ఫౌండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ జాయినింగ్ యాజ్ ఫాలోస్. భరత్ అని ఇచ్చారు, అలాగే వినోద్ అండి యాజ్ కరెక్ట్, జస్టిఫై అన్నారు. ఇది మనకు ట్రైసెక్షన్ మీద కాన్సెప్ట్ మీద ప్రాబ్లం అండి. ఇది మనకి ఫ్రీ ఫైనల్లో ఇచ్చేసారండి మొన్న. అలాగే రెండోది మోడల్ పేపర్లో వెరిఫై వెదర్ ద పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ రాంబస్ అండి. ఇప్పుడు మనకు వెర్టిసెస్ ఇచ్చారు, ఇది రాంబస్ అవుతుందో లేదో చెప్పమన్నారు. అలాగే ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది కూడా మనకు కోఆర్డినేట్ జామెట్రీలో కాన్సెప్ట్ మనం రాసాం రాంబస్ మీద. అలాగే మోడల్ పేపర్ 3లో ఈక్వి డిస్టెన్స్ అండి, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ పి అండ్ ఆర్ ఇచ్చాడు. డిటర్మిన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు అండి. ఈక్వి డిస్టెన్స్ ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ క్యూఆర్ అండ్ పిఆర్ అండి. ఇది కూడా మనం ఈక్వి డిస్టెన్స్ మీద కాన్సెప్ట్ రాసాం. అలాగే మోడల్ పేపర్ 4లో మనకి ఇక్కడ ట్రైసెక్షన్ మీదే ప్రాబ్లం అండి. ఇది మనకి గ్రాండ్ టెస్ట్లో ఇచ్చారు. ఇది హూ ఈజ్ కరెక్ట్ జస్టిఫై అని చెప్పి. అంటే మనకి ఒక 4 క్వశ్చన్లు అంటే ఈ కాన్సెప్ట్ మీద చేస్తే మనకి 30A కవర్ అయిపోతుందండి. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. అంటే ఇది కూడా సేమ్ మోడల్ కాబట్టి ఈ 2 ఒక క్వశ్చన్ కింద ట్రీట్ చేస్తున్నాం. అలాగే మోడల్ పేపర్ 5లో డూ ద పాయింట్స్ ట్రయాంగిల్ అవుతాయా లేదా, లేకపోతే విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పి అడుగుతున్నాడు. ట్రయాంగిల్ మీద మనం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి కాన్సెప్ట్లో కూడా ఈ ప్రాబ్లం అండి. మనం మీరు ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి 30A కవర్ అయిపోతుందండి, 8 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్లో ఇచ్చినవి. అలాగే ప్రీ ఫైనల్లో ఇచ్చారండి ఏ క్వశ్చన్స్. ఈ 5 మోడల్ పేపర్ చేసుకుంటే మనకి 8 మార్క్స్ కవర్ అయిపోతాయి. దానికి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీకి అండి. అలాగే 31A చూద్దామండి ప్రాబిలిటీకి సంబంధించి.
నెంబర్ 31కి సంబంధించి ప్రాబిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దామండి. అంటే ప్రీఫైనల్లో గ్రాండ్ టెస్ట్, అలాగే 3 మోడల్ పేపర్స్ మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇచ్చినవి, అలాగే 2 ఏమో బ్లూ ప్రింట్తో పాటు వచ్చినాయి అండి. మొత్తం 5 మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. మోడల్ పేపర్ 1లో గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్ స్పిన్నింగ్ యారో విచ్ కమ్స్ టు రెస్ట్ పాయింటింగ్ ఎట్ వన్ ఆఫ్ ద నెంబర్స్ అండి. నెంబర్స్ ఇచ్చాడు అండ్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అండి. క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ విల్ పాయింట్ ఎట్ 7 అయినప్పుడు ఈవెన్ నెంబర్ గ్రేటర్ దెన్ 3, నెంబర్ లెస్ దెన్ 9 అండి. ఇది మనకి స్పిన్నింగ్ మీద మనం ఆల్రెడీ కాన్సెప్ట్ ప్రాబిలిటీలో ఏ కాన్సెప్ట్ మీద వస్తాయంటే మనం స్పిన్నింగ్ అని రాసాము. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి మోడల్ పేపర్ 2లో ఇచ్చిందండి. 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, ఏ ఫేస్ కార్డ్, ఏ బ్లాక్ ఫేస్ కార్డు, ద జాక్ ఆఫ్ డైమండ్, స్పేడ్, క్వీన్ ఆఫ్ డైమండ్ అండి. ఇది మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఇచ్చినప్పుడు ప్రీఫైనల్లో ఇచ్చారండి. ఇది మనకు మోడల్ పేపర్ 2లో ఉంది. అలాగే మూడోది వచ్చి డై మీద అండి. డై ఈజ్ రోల్డ్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్, ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 4, ఎన్ ఆడ్ నెంబర్, ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2 అండి. ఇది గ్రాండ్ టెస్ట్లో ఇచ్చారు మనకి ఒక డెక్ ఆఫ్ కార్డ్స్, అలాగే డై మీద, అలాగే మనకి ఇక్కడ కాయిన్స్ మీద అండి. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మీద 5 మోడల్ పేపర్లో వచ్చినాయండి. కాబట్టి మీరు ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్. 4వది మాత్రం ఇక్కడ స్పిన్నింగ్ యారో మీదే ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ మనకి నెంబర్స్ మార్చారు అంతే. ఇక్కడ ఏమో 7 ఇస్తే ఇక్కడ 8 ఇచ్చారు, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇస్తే ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చారు. అంటే నెంబరు గ్రేటర్ దెన్ 3 అండి. ఇది బాగానే ఇచ్చారు. నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అండి. ఇక్కడ నెంబర్ లెస్ దెన్ 9 అని ఇచ్చారు, ఇక్కడ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారు మోడల్ పేపర్ 4లో. ఇక్కడ మోడల్ పేపర్ 5 కాయిన్స్కి సంబంధించండి. ఇక్కడ కాయిన్స్కి సంబంధించి మనకి ప్రాబ్లం అండి. ఇది మోడల్ పేపర్ 5లో ఉంది. కాబట్టి మీరు ప్రాబిలిటీకి సంబంధించి మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ వైజ్ ఈ క్వశ్చన్స్ చేసుకున్నా సరిపోతుందండి. అంటే స్పిన్నింగ్ మీద మనకు 2 క్వశ్చన్స్ వచ్చేసినాయి, అంటే 1, 4. ఇక్కడ మనకి కార్డ్ మీద డెక్ ఆఫ్ కార్డ్స్ మీద సెకండ్ ప్రాబ్లం, డై మీద ఏమో థర్డ్ ప్రాబ్లం అండి, కాయిన్స్ మీద 5th ప్రాబ్లం. మనకి ఈ టైప్లోనే ఉంటుందండి ప్రాబ్లం వచ్చి ప్రాబిలిటీలో. మనకి 8 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఇవి చేసుకున్నా పర్లేదండి. అంటే మనం 4 క్వశ్చన్లు ఇక్కడ అయితే మనకి 1, 4 ఈక్వల్ కాబట్టి ఒక 4 క్వశ్చన్లు చేస్తే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ ప్రాబిలిటీలకు సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 31 అండి. అలాగే 32 కూడా చూద్దాం. 32 స్టాట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దామండి. 32 అండి స్టాట్కి సంబంధించిన క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ మోడల్ పేపర్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేటు, అలాగే 35 సిటీస్ అండి. ఫైండ్ ద మీన్ అన్నాడు. మీన్కి సంబంధించిందండి ఇది. మీడియన్ 3 మీదే మనకి ఎక్కువ అడుగుతారు. ఇక్కడ మనకి ఫస్ట్ది మీన్కి సంబంధించిందండి. అలాగే 2 మోడల్ పేపర్లో మనకి ఫాలోయింగ్ డేటా ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అండి. ఇక్కడ మనకి ఇది డిటర్మినింగ్ ద మోడల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అన్నాడు. ఇక్కడ అంటే మోడ్ మీద అడిగాడండి. ఇది మనకి గ్రాండ్ టెస్ట్లో కూడా ఇచ్చారు ఇది. అలాగే మోడల్ పేపర్ 3లో ఇచ్చిందండి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, 68 కన్జ్యూమర్స్ ఆఫ్ లొకాలిటీ, ఫైండ్ ద మీడియన్ అన్నాడు. మీడియన్ మీద అండి. ఇదేమో మీన్ మీద, ఇదేమో మనకి మోడ్ మీద, ఇది మీడియన్ మీద అండి. ఇది ప్రీఫైనల్లో ఇచ్చారు. మన కాన్సెప్ట్ కూడా అదే చెప్పుకున్నామండి. ఇక్కడ మనం మీడియన్ మోడ్ మీద అడుగుతారు. అలాగే 4వది కూడా ఇక్కడ మనకి లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ మీడియన్ మీద ఉందండి. ఏజెంట్ ఫౌండ్ ద ఫాలోయింగ్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 100 పాలసీ హోల్డర్స్, క్యాలిక్యులేట్ ద మీడియన్ ఏజ్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ మోడల్ పేపర్ 4లో ఉంది. అలాగే 5కి సంబంధించి మనకి డైలీ ఎక్స్పెండిచర్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ లొకాలిటీ. ఇక్కడ ఫైండ్ ద మీన్ అండి. డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫుడ్ అడిగారు. ఇక్కడ మనకు మోడల్ పేపర్ 5 వరకు ఇక్కడ మన 2 మీన్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే 2 మీడియన్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి అండి. అలాగే ఒక మోడ్కు సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మనం గ్రాండ్ టెస్ట్ ప్రీఫైనల్లో ఇచ్చిన ఈ క్వశ్చన్స్, ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్నా మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందండి. స్టాట్కి సంబంధించి మనం 5 మోడల్ పేపర్స్, అంటే మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇచ్చిన 3 మోడల్ పేపర్స్,
అలాగే ఈ 2 మోడల్ పేపర్స్ అండి, మనకి బ్లూ ప్రింట్లో ఇచ్చిన 2 మోడల్ పేపర్స్, మొత్తం 5 మోడల్ పేపర్స్ నుంచి మనకి గ్రాండ్ టెస్ట్ ప్రీ ఫైనల్లో కవర్ అయిపోయినాయండి. ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్నా మనం ఒక 7 పేపర్లు చేసినట్టే. కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ మినిమం మనకి అంటే 8 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకూడదండి. మన 4 మార్క్స్ మనకి చాయిస్ ఉండదు కాబట్టి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. మనకి క్వశ్చన్ నెంబర్ 32 కవర్ అయిపోతుంది. అలాగే 33కి సంబంధించి మనం గ్రాఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్కి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దామండి. నెంబర్ 33కి సంబంధించి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. దీంట్లో మనకి ఇదే చాప్టర్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి వార్డ్ ప్రాబ్లం ఒకటి ఇస్తారు, ఒక గ్రాఫ్ ఇస్తారండి. గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే కంపల్సరీ గ్రాఫ్ వార్డ్ ప్రాబ్లం మారుస్తూ ఉంటారు కాబట్టి గ్రాఫ్ నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 33కి సంబంధించి ఒకసారి మన క్వశ్చన్స్ చూద్దామండి. మోడల్ పేపర్ 1లో ఇచ్చిన ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ అండి. ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గ్రాఫ్ x - y = 4 అండ్ x - 2y = 6 అండి. అండ్ అలాగే మోడల్ పేపర్ 2లో ఇచ్చింది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గ్రాఫ్ 2x + 3y - 6 = 0, x + y + 3 = 0 అండి. అలాగే మోడల్ పేపర్ 3లో ఇచ్చింది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గ్రాఫ్ 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0 అండి. అలాగే మోడల్ పేపర్ 4లో ఇచ్చింది గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గ్రాఫ్ x - y + 1 = 0, 3x + 2y - 12 = 0 అండి. ఇక్కడ ఇది మోడల్ పేపర్లో 4లో క్వశ్చన్ ప్రీ ఫైనల్లో ఇచ్చారండి, మొన్న ప్రీ ఫైనల్లో ఇచ్చారు. అలాగే మోడల్ పేపర్ 5 అండి. ఇక్కడ మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గ్రాఫ్ 2x + 3y = 13, 4x + 5y = 23 అండి. ఇదేమో గ్రాండ్ టెస్ట్లో ఇచ్చారు. మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ వర్డ్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే గ్రాఫ్ అండి. గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ 5 నేర్చుకుంటే మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి 8 మార్క్స్కి సంబంధించి. 29 కాడి నుంచి 33 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్కి ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే చెప్పామండి. ఈ 5 నేర్చుకున్న మనకి ఒక 5 40 మార్కులు గ్యారంటీగా వస్తాయి. ఇది మనకి 8 మార్క్స్కి సంబంధించి. అలాగే మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్కి సంబంధించి కూడా మనం ఇలాగే సెపరేట్గా వీడియో చేస్తాం. అలాగే 100 మార్క్స్ టార్గెట్గా మనం దీన్ని వీడియోని 100కి 100 మార్క్స్ వచ్చే విధంగా మీరు ప్రాక్టీస్ చేయించండి. ఎందుకంటే ఈ 5 కవర్ అయిపోతాయి 8 మార్క్స్. అలాగే 4 మార్క్స్కి సంబంధించి కూడా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవాలండి. కాన్సెప్ట్ వైజ్ వెళ్తే మీకు పేపర్ ఈజీ అయిపోతుంది, 100కి 100 వచ్చేస్తాయి. కాబట్టి ఇలాగే మీరు 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.